హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హవిష్ మీడియా. విటమిన్ డి గురించి ఈ విషయాలు మీకు తెలుసా? విటమిన్ డిలో భాగంగా విటమిన్ డి1, డి2, డి3 అనేవి ఉంటాయి. వీటిని సన్షైన్ విటమిన్లు అని పిలుస్తారు. సూర్యరశ్మిలో కాసేపు ఉండడంతో ఈ విటమిన్లు మనకు అందుతాయి. రోజుకు 4000 ఇంటర్నేషనల్ యూనిట్ల విటమిన్ డి శరీరానికి అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఎండ ప్రభావం తక్కువగా ఉండటం, పోషకాహారం తీసుకోకపోవడంతో విటమిన్ డి లోపం వస్తుంది. రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాలు ఎండలో ఉండాలి. శరీరంలో చేతులు, కళ్లకు ఎండ తగలడంతో శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుంది. విటమిన్ డికి సూర్యకాంతి ప్రధాన వనరు కాగా కొన్ని రకాల ఆహారాల్లో సైతం విటమిన్ డి లభిస్తుంది. సల్మాన్, ట్యూనా వంటి చేపలు, తృణధాన్యాలు, గుడ్లు తీసుకుంటే విటమిన్ డి లోపం రాదు. విటమిన్ డి కాల్షియం శోషణను పెంచుతుంది. దీంతో దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. విటమిన్ డిని సరైన మోతాదులో తీసుకుంటే ఎముకల బలహీనత రాదు. విటమిన్ డి రోగనిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. విటమిన్ డి రక్తంలో టీ సెల్స్ను ఉత్పత్తి చేస్తుంది. దీంతో ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. క్యాన్సర్ కణాలతో పోరాడటంతో విటమిన్ డి సహాయపడుతుంది. విటమిన్ డి యాంటీ క్యాన్సర్ ఏజెంట్గా ఉంటుంది. ఎండలో కాసేపు గడిపితే క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మెదడు పనితీరుపై విటమిన్ డి మంచి ప్రభావం చూపుతుంది. విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే నిత్యం చురుకుగా ఉండవచ్చు. ఒత్తిడి తగ్గుతుంది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముందు చెప్పిన ప్రయోజనాలతో పాటు విటమిన్ డి తీసుకుంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. బరువు తగ్గవచ్చు. ఆస్తమా, మధుమేహం, గుండె సమస్యలు రావు. బీపీ కంట్రోల్ అవుతుంది. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన హవిష్ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి.